హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. ఈరోజు మీకోసం మ్యారియో మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మనకి హాల్ స్ట్రీమింగ్ అవుతుంది, మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్తే హీరో ఒక రెస్టారెంట్లో అయితే వర్క్ చేస్తుంటాడు గైస్. హీరో ఒక గర్ల్ ఫ్రెండ్ అయితే ఉంటుంది, తన అసిస్టెంట్ డైరెక్టర్గా అయితే వర్క్ చేస్తుంటుంది. అదే మూవీలో హీరోయిన్గా హెబ్బా పటేల్ గారు అయితే ఉంటారు గైస్. అయితే తన గర్ల్ ఫ్రెండ్ హెబ్బా పటేల్ని మీట్ చేస్తుంది హీరోతోటి. అలా మీట్ అయితే అవుతారు. ఇలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది గైస్. అయితే షూటింగ్ స్పాట్లో హెబ్బా పటేల్ గారికి హెరాస్మెంట్ అయితే జరుగుతుంది ప్రొడ్యూసర్ తరపు నుంచి. షూటింగ్ స్పాట్లో నుంచి హెబ్బా పటేల్ గారు అయితే వెళ్ళిపోతారు ఇంటికి. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ హెబ్బా పటేల్ గారికి ఒక ఎనామస్ కాల్ అయితే వస్తుంది గైస్. ఏంటంటే ఆ కాల్లో అవతల వారు ఏమంటారంటే, నీ బాడీలో డ్రగ్స్ అయితే ఇంజెక్ట్ చేసాం, నీ బాడీలో డ్రగ్స్ ఉంది, అలాగే నీ కార్లో కూడా డ్రగ్స్ ఉన్నాయి. ఇప్పటి నుంచి మేము చెప్పింది నువ్వు చెయ్యాలి, లేదంటే నీకు దానికి యాంటీడోస్ మేము ఇయ్యమని అయితే చెప్తారు గైస్. హీరోయిన్కి ఏం చేయాలో అర్థం కాదు. హీరోకి అయితే కాల్ చేస్తుంది. హీరో అయితే హీరోయిన్ ఇంటికి అయితే వస్తారు గైస్. వచ్చిన తర్వాత మరి ఏం జరిగింది, మరి హెబ్బా పటేల్ గారు హీరోకి చెప్పారా మరి తన బాడీలో డ్రగ్స్ ఉన్నాయని, మరి కార్లో డ్రగ్స్ ఉన్నాయని హీరోకి చెప్పారా, తన బాడీలో ఇంకా కార్లో డ్రగ్స్ ఉన్నాయని హీరోకి చెప్పారా, తెలిసాక హీరో ఏం చేశాడు, మరి హీరోయిన్ని ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడేశారు, ఎలా సేవ్ చేశాడు, అసలు వాళ్ళు ఎవరు, హీరోయిన్ ఎందుకు టార్గెట్ చేశారు, అసలు వాళ్ళకి ఏం కావాలి. ఇంకోటి, ఈ కేసు విషయంలోనే పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు ఈ డ్రగ్స్ గ్యాంగ్ గురించి. అంటే అది ఒక డ్రగ్ అనేది ఏంటంటే అది ఆల్కహాలిక్, సెక్స్, ఇంకోటి బెట్టింగ్ యాప్స్, అంటే మనిషిని డైవర్ట్ చేస్తూ ఉంటుంది. అలాంటి డ్రగ్ అయితే ఉంటుంది. మళ్ళీ హీరో దీని వెనకాలన్నది ఎవరు, హీరో కనిపెట్టాడా, మరి హెబ్బా పటేల్ గారిని ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడేశారు, ఎలా సేవ్ చేశారు ఏంటనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్. మూవీ అంటే క్రేజీ అనిపించింది. మంచిగా స్టార్ట్ అవుతుంది. కొద్దిగా అంటే మనకి స్టోరీలోకి తీసుకెళ్ళడానికి కొద్దిగా టైం పడుతుంది. ఓకే, బాగానే స్టార్ట్ అయింది మూవీ, ఓకేగా అన్నట్టు మనకైతే అనిపిస్తుంది. తర్వాత మూవీ ఎప్పుడైతే హీరోయిన్కి ఆ డ్రగ్ ఇంజెక్ట్ చేస్తారో అక్కడి నుంచి మూవీ ఇంకా ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా, చాలా ఫన్ వేలో, ఎంటర్టైన్మెంట్గా వెళ్తూ ఉంటుంది. చాలా క్రేజీగా వెళ్తూ ఉంటుంది మూవీ. చాలా బాగా అనిపిస్తుంది, ఎక్కడ బోర్ ఫీల్ చేయదు. చాలా బాగా తీసుకెళ్లారు అక్కడి నుంచి మాత్రం. ఇక ఇంటర్వెల్ తర్వాత కూడా ఎంటర్టైన్మెంట్ హైలో ఉంటుంది, ఎక్కడ మనకు తగ్గదు. ఫన్ మాత్రం బాగా జనరేట్ అయింది. హీరో క్యారెక్టరైజేషన్ కూడా సూపర్గా అనిపిస్తుంది. హెబ్బా పటేల్ గారు కూడా చాలా బాగా చేశారు ఆ రోల్లో. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అనిపిస్తాయి. క్లైమాక్స్కి వచ్చేసరికి కొద్దిగా తడబడినట్టయితే అనిపించింది నాకు. కొద్దిగా బోర్ ఫీల్ అవుతాం క్లైమాక్స్కి వచ్చేసరికి. మళ్ళీ ఎండింగ్ ఏదైతే ఉందో అది మంచిగా ఎండ్ చేశారు గైస్. మూవీ మాత్రం సూపర్గా ఉంది గైస్. ఒక మంచి ఎంటర్టైన్మెంట్, ఒక ఫన్ రైడ్ లాగా అయితే ఉంటుంది. ఎక్కడ బోర్ అయితే ఫీల్ చేయదు. స్టార్టింగ్ కొద్దిగా టైం తీసుకుంటుంది స్టోరీలోకి తీసుకెళ్ళడానికి. ఎప్పుడైతే స్టోరీలోకి తీసుకెళ్తారో మూవీ మాత్రం ఎంగేజ్ విషయంలో, థ్రిల్ విషయంలో ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. ఎంటర్టైన్మెంట్ కూడా బాగానే ఉంటుంది. క్లైమాక్స్ కూడా బాగానే ఎంజాయ్ చేశారు గైస్. మూవీ మాత్రం అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. హీరో కూడా చాలా బాగా చేశాడు, సూపర్గా చేశారు. ఆ పర్ఫార్మెన్స్ అంతా చాలా బాగా ఇచ్చారు. హెబ్బా పటేల్ గారు కూడా చాలా బాగా చేశారు. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా బాగున్నాయి. మూవీ మాత్రం అసలు డిసప్పాయింట్ అవ్వరు గైస్. ఒక క్రేజీ మూవీ చూసామని అయితే అనిపిస్తుంది గైస్. నేనైతే రికమెండ్ చేస్తున్నాను, వాచ్ చేయడం. ప్రెజెంట్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది మూవీ. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 3.5 గైస్. నాకైతే పర్సనల్ నచ్చింది మూవీ. సాంగ్స్ పెద్దగా ఏం లేవు గైస్. ఇంకా ఇది ఫ్యామిలీతో అయితే వాచ్ చేయకండి, సింగిల్గా వాచ్ చేయండి. ఓకే, ఈ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.